శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. లక్ష్మీ కుబేర హోమం గురించి మనం తెలుసుకుందాము. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో హరి. క్షీరసాగర మదనం నుండి మహాలక్ష్మి ఉద్భవించినప్పుడు శ్రీమన్నారాయణుడు తన హృదయం ముందు ఉంచుకున్నాడు. కలియుగంలో మానవులందరూ కూడా అనేక దుర్భర కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అట్టి కష్టములు పోవడంకు శ్రీమన్నారాయణుడు శ్రీ నివాసుడుగా కలియుగంలో వెలసి మనము పడుతున్నటువంటి కష్టములు, ఆకలి దప్పులు తొలగిపోవాలంటే వేదంలో ఒక మాట ఉన్నది. క్షుప్తిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశ్యామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్నుదిమే గృహాత్. ఆకలి దప్పులు కానీ కష్టములు కానీ తొలగిపోవాలంటే ఆ శ్రీ మహాలక్ష్మిని మనం పూజించినట్లయితే అట్టి కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. మరొక మాట, పుత్రపౌత్ర ధనం ధాన్యం అస్తిత్వాజా విఘోరథం. మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల పుత్రులు, సంపదలు మొదలగునవి కలుగుతాయి. అయితే లక్ష్మీదేవి స్థిరత్వముగా ఉండదు కాబట్టి యక్షకుమారుడైనటువంటి కుబేరుడు లక్ష్మీదేవి ధనాగారానికి కోశాధికారి. అట్టి కుబేరుని కూడా మనం ఆరాధించినట్లయితే మన ఇంట ధనమునకు ఎటువంటి లోటు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో